Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మధ్యప్రదేశ్లో ఒక జంట వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వాళ్ళకి లేని బాధ, వాళ్ళ ఫ్యామిలీకి లేని బాధ మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఉన్న యూజర్స్కి, యూజ్ చేసే వాళ్ళందరికీ గోల్డ్ డిగ్గర్ ఆమె, గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టు అందుకే పెళ్లి చేసుకున్నారు, లేకపోతే అంత నల్లగా ఉన్న వాళ్ళని ఆవిడెట్లా పెళ్లి చేసుకుంది అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారనమాట. అంటే ఫెయిర్ స్కిన్ ఉంటేనే మనుషుల, డార్క్ స్కిన్ ఉంటే వాళ్ళు మనుషులుగా కన్సిడర్ చేయరా? డార్క్ స్కిన్ ఉంటే తప్ప, ఇండియన్గా ఉంటే డార్క్ స్కినే ఉంటుంది కదా బేసిక్గా. ఎందుకని అంత ట్రోల్స్కి గురయ్యి వాళ్ళ మానసిక స్థితిని ఇబ్బంది పెట్టే అంత ఘోరంగా జనాలు మారిపోతున్నారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? ఫైన్. ఫెయిర్ స్కిన్ ఉండాలి, తెల్లగా ఉంటేనే మనుషులా మ్యామ్? నల్లగా ఉంటే మనిషిగా కన్సిడర్ చేయరా? నల్లగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదా? వాళ్ళిద్దరూ 15 సంవత్సరాలు ప్రేమించుకొని ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన నల్లగా ఉన్నాడు, ఈవిడ కొంచెం కలర్ ఉంది అంతే. ఆవిడ గోల్డ్ డిగ్గరు, ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉంది అందుకే చేసుకుంది, లేకపోతే అంత నల్లటోడిని అసలు ఎలా చేసుకుంటారు, అసలు అలాంటి వాడికి పిల్లని ఎవరు ఇస్తారు అన్నట్టు కామెంట్లు చేసి వాళ్ళిద్దరిని బాగా ఇబ్బంది పెట్టి బాధ పెట్టేశారు. ఎందుకు మ్యామ్ అలా? అంటే నల్లగా ఉంటే ఏంటి తప్పు? అదే వీళ్ళకి ఏంటంటే మనుషులు పై మెరుగులకి చూసి అట్రాక్ట్ అయిపోయే నేచర్ ఇంకా పోలేదు. ఇప్పుడు మనకి సమాజంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ వస్తున్నాయి అన్ని విషయాల్లో కూడా. ఇందులో ఎందుకు మార్పు రాదు అంటే అన్ని అడ్వాన్స్ టెక్నాలజీని ఎగిరి మరీ పట్టుకుంటారు. ఏదో సిగరెట్లు కాల్చేస్తారు, మందు తాగుతారు అమ్మాయిలు కూడా. అంటే ఇలాంటి వాటికి అడ్వాన్స్లో ఉంటున్నారు కానీ ఆలోచనలో ఎక్కడ అడ్వాన్స్ లేదు. అంటే అబ్బాయిలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, అబ్బో మేము అంత మారిపోయాం, మా ఇంట్లో బ్రహ్మాండంగా న్యూ టెక్నాలజీతో ఇల్లు కట్టుకున్నాము, అది కొత్తగా ఇప్పుడు ఫారిన్ టెక్నాలజీతో వస్తుంది, అదేదో వస్తువు మేము కొని ఇంట్లో పెట్టుకున్నాము, మా సోఫా సెట్ ఫలానా దాంతో చేశారు, మేము అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. అంటే మేము కాలానుగుణంగా చాలా అడ్వాన్స్గా ముందుకెళ్ళిపోతున్నాము అన్నట్లు మాట్లాడతారు. ఇవన్నీ శాశ్వతం ఏమీ కాదు. ఒక మనిషి బాధపడ్డా, ఒక మనిషి సంతోషంగా సంతృప్తిగా ఉన్నాడా అనేది మనిషి చివరి దశ చెప్తుంది. చనిపోయే ముందు మనిషి కొంతమంది కొన్ని బాధలతో చనిపోతారు, కొంతమంది సంతోషంగా చనిపోతారు, కొంతమంది తృప్తిగా చనిపోతారు. అంటే ఇది కదా మనిషికి కావాల్సింది కదా. ఆత్మావలోకనం చేసుకోవాలి ఎవరైనా సరే. మనం డెవలప్ అయ్యాము అంటే ఏ రకంగా డెవలప్ అవుతున్నాము, పక్క మనిషిని ఒక మనిషిలాగా చూడలేకపోతున్నాము. రంగుల్లో వ్యత్యాసం, మాటల్లో వ్యత్యాసం, పనుల్లో వ్యత్యాసం, బుద్ధుల్లో వ్యత్యాసం, మరి అన్నిటిలో కూడా ఇలాంటి వ్యత్యాసాలు చూపించడం వల్లనే కుటుంబాలు కలిసి ఉండలేకపోతున్నాయి. అరే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎవరో పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ వీళ్ళకి ఎవరికైనా దురదా, లేకపోతే ఇదేమైనా నేషనల్ ప్రాబ్లమా, లేకపోతే ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో ఇది వాళ్ళ ఇంటి సమస్య కాదు కదా. ఇప్పుడు నల్లగా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు దీనికి ప్రతి ఒక్కళ్ళు ఇలానే ప్రశ్నించవచ్చు నాలాగానే, నల్లగా ఉంటే ఏమవుతుంది? అది కాదు. ఇప్పుడు ఈ చర్మం కొద్దిగా లేచింది అని అంటే లోపల నుంచి రెడ్ కలర్లోనే బ్లడ్ వస్తుంది కదా. ఇది మనిషిని మనిషిగా, మనసుని మనసుతో చూడగలిగినప్పుడు ఇవేమీ కనపడవు. నల్లగా ఉన్నంత మాత్రాన హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికంటే తను వెల్ ఎడ్యుకేటెడ్, బాగా ప్రేమించుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. అసలు నల్లగా ఉంటే ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీకైనా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కనుల పండగ చేయట్లేదు అనమాట. ఒక పెళ్లికి వెళ్ళామంటే ఆహా భోజనం బ్రహ్మాండంగా పెట్టారు, అబ్బా పెళ్లి కొడుకు బాగున్నాడు, పెళ్లి కూతురు బాగుంది అని చెప్పుకుంటేనే అది సక్సెస్ అయినట్టు వాళ్ళ ఆలోచన ఏమో బహుశా. అంటే పెళ్లి కూతురు నల్లగా ఉన్నా, పెళ్లి కొడుకు నల్లగా ఉన్నా, భోజనంలో 2 తగ్గినా ఆ పెళ్లి సరిగ్గా అవనట్టు లెక్క. అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్కడున్నాయి? అది అట్టడుగున ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఉన్న దాంట్లో ఒక మంది 100 రకాలు పెడతారు, కొంతమంది 50 రకాలు పెడతారు, కొంతమంది 10, 15 పెడతారు. అయినంత మాత్రాన ఏముంది, వచ్చిన వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తారు కదా. అందరి కోటీశ్వర్లే ఉండరు అనే జ్ఞానం ఉండదా? ఉంటుంది కదా. ఆ ఉన్నప్పుడు ఇలా ఎందుకు అనుకుంటారు అని అంటే ఆ పైశాచికత్వం. ఎదుట మనిషి ఏడిస్తే నాకు ఆనందం, నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అలాగే ఆ ట్రోల్ చేస్తే వీళ్ళకి తృప్తి అనమాట. రే చూడరా వాడు ఎలా ఉన్నాడో, ఎలా చేసుకుందరా. ఇంకా డీప్గా వెళ్తే దరిద్రపు కామెంట్స్ కూడా
వాళ్ళ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అసలు ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు, మేము చేసుకున్నాం, మాకు ఎటువంటి సమస్య లేదు. అసలు రంగుతో సమస్య ఏంటి? కాళ్ళు లేకపోతేనో, చెయ్యి లేకపోతేనో, ఒక కన్ను లేకపోతేనో, ఉద్యోగం లేకపోతేనో, తాగుడు అలవాటు ఉంటేనో ఇబ్బందులు. కానీ రంగు తక్కువైతే ఏమవుతుంది? రంగు తక్కువ చిచి, నేను కూడా తప్పే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ సృష్టిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి వైషు? అవును, ఎన్నో రీమిక్స్లు చేసి, ఆ మిక్స్లు చేసి, ఈ మిక్స్లు చేసి కొన్ని వందల వేల రంగులు ఉన్నాయి కదా సృష్టిలో. కరెక్టే. ఏది ఇది రంగు కాదు అని నువ్వు చెప్పగలవా? చెప్పలేంగా కదా. ఈ కలరే కరెక్ట్ అని కూడా ఎవరు చెప్పలేరుగా. కరెక్ట్. అన్ని రంగులేగా సృష్టిలో. మరి సూర్యుడు వెళ్ళిపోగానే మనకి చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతుందని మనం లైట్లు వేసుకుంటాం. కానీ లైట్లు తీసే నువ్వు బయట అంత చీకటేగా. చీకటిని నువ్వు పనులు అవ్వవు కాబట్టి మనం లైటింగ్ పెట్టుకుంటున్నాం. కానీ అది ఒక చీకటి ఉందిగా, అదొక రంగు ఉందిగా, సృష్టిలోనే ఉంది. మనం సృష్టించిన రంగుల్లో నలుపు ఉండడం కాదు, సృష్టిలోనే ఉంది నలుపు ఉంది. మనకి ఉన్న ఒక ఏరియాని బట్టి, అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనిషి యొక్క మెలనిన్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రభావాన్ని బట్టి రంగు అనేది తక్కువ ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఈ ఎంపీ అంటే కూడా ఉష్ణమండల ప్రాంతమే, వేడే ఉంటుంది అక్కడ కూడా. వేడి ప్రాంతాల్లో వాళ్ళు సహజంగా 80% రంగు తక్కువ వాళ్ళే ఉంటారు. ఎందుకనంటే ఆ వేడి ఉష్ణోగ్రతకి అది జెనెటికల్గా అలా వస్తూ ఉంటుంది ఆ రంగు, అంతే. అది అందరూ ఎందుకు ఉండరు అని అంటే అది పూర్వానికి వెళ్ళాలి. మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, జీన్స్ ఎక్కడి నుంచి ఒక బ్రీడ్ వచ్చి కలిస్తే వాళ్ళు తెల్లగా పుడుతూ వస్తున్నారని మనం చెప్పాలి. నిజానికి మన చరిత్రలోనే ఉంది ఇది. ఓకే, వాళ్ళిద్దరు అనడం ఏంటంటే, మేమిద్దరం చదువుకున్నాము, ప్రేమించుకున్నాము. ట్రోల్ చేసే వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు ఇప్పుడు ఇది ట్రోల్ చేస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఇంకా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎంతోమంది ట్రోల్కి గురైతే మా వల్ల కాదు, ఇంక మేము బ్రతకలేమని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఎందుకు ఇలా ట్రోల్ చేసేది అవసరం లేదు కదా. అదే ఆ మాటకే వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ట్రోల్ చేసినా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏముందమ్మా ఇందులో? అస్సలు ఏమన్నా ఉందా? నన్ను అడిగితే అసలు ఇందులో ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కానీ వీక్ మైండ్తో ఆలోచిస్తే అన్న పాయింట్ మీద మాట్లాడాల్సి వస్తే అలా ఆలోచించాల్సిన పని కూడా లేదు. వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు చాలా బ్రహ్మాండంగా. కొన్ని వందల లక్షల మంది నలుపుగా ఉన్నారు. ఉంటేమి వాళ్ళకి చదువులు రావట్లేదా, ఉద్యోగాలు రావట్లేదా, పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, పిల్లలు పుట్టట్లేదా? ఇదేమన్నా ఒక వింతనా? ఏం వింత కాదే, ఏమీ వింత కాదు. మన కొన్ని ఏరియాస్లో అలాగే ఉంటారు. అసలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి ట్రోల్స్ని, కామెంట్స్ని వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, అస్సలు అవసరం లేదు. ఇవన్నీ చూసి వీళ్ళు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది కూడా అనవసరం. ఎందుకంటే ఇప్పుడు కుక్కలు 10 అరుస్తూ ఉంటే మనం ఏమాత్రం రియాక్ట్ అయినా మన మీద పడి పీకేస్తాయి. మనం చూడనట్టుగా సైలెంట్గా వెళ్ళిపోతే దాని దారిని అది అరుచుకుంటూ పక్కకు పోతుంది. అంతేగాని మనం పనిగట్టుకుని వచ్చి మనం కూడా పో అని ఒక రాయి వేసామంటే మళ్ళీ తిరిగి మన మీద పడతాయి. ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అవ్వటం అనేది ఒక పెద్ద పొరపాటు. రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ బంధువులందరికీ ఇష్టం, మీ పేరెంట్స్కి ఇష్టం, మీ ఇద్దరికి ఇష్టము. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక మంచి చదువు తీసుకొచ్చినటువంటి సంస్కారం ఆ అబ్బాయి ఫేస్లో ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందో అది ఆ దృష్టితో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత నైస్గా మాట్లాడుతున్నాడు చూడండి. అవును కదా, కరెక్ట్. వాళ్ళు అసలు ఇద్దరు చాలా మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మేము ఇష్టంగా పెళ్లి చేసుకున్నప్పుడు కుదిరితే గాడ్ బ్లెస్ యూ అని దీవించాలి, కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి మమ్మల్ని ఎందుకు హర్ట్ చేయడం. అవునవును, అంటే వాళ్ళు ఇలా వాగే వాళ్ళని ఇట్లా వాగద్దు అని చెప్పడానికే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు. అయితే ఇది వాళ్ళే చెప్పారు కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలి. అంతేగా. ఇప్పుడు పెళ్లి జంట ఎలా ఉన్నా సరే పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించే వస్తారు కదా. సుఖంగా వర్ధిల్లండి పిల్లా పాపలతో అని చక్కగా దీవించే వస్తారు కదా. అలా మీరు కూడా దీవించండి. ఒక కొత్త జంటను ఏమైనా ఆశీర్వదిస్తారు? పిల్లా పాపలతో సంతోషంగా సుఖంగా ఉండండి అని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ పని చేయాలి. ఆ పని చేయకుండా నల్లగున్నావు, తెల్లగున్నావు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్న వాళ్ళకి అవసరమా? అంటే వాళ్ళిద్దరు సహజీవనం ఎలా కలిసి ఉంటున్నారా మీరు చూడాలా? మీరు చూడటం కోసం వాళ్ళు అన్నీ మీకు చూపిస్తారా? మీకేమీ నష్టం ఏం లేదు కదా. వాళ్ళు ఎలా ఉంటారో ఏం చేసుకుంటారో మీకు అనవసరం. గూనివాడికి వెనకాల గూని ఉంటే వాడు వాటానికి ఎలా పడుకోవాలనుకుంటాడో అలాగే పడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు నువ్వు ఉండమన్నట్టు వాడు ఉండగలడా? ఎవరి విషయమైనా అంతే. ఎవరికి సంబంధించినంత వరకు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి కుదిరినట్టుగా వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటూ ఉంటారు. ఈ పని పాఠాల యొక్క గాలి ఏమంటే తిట్టాలి ఇంకా వీళ్ళని, ఈ గాలి వాళ్ళందరూ కూడా అసలు నిజంగా చెప్తున్నా, వీళ్ళకి పని ఉండదు, ఒక చదువు ఉండదు, ఒక కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉండదు, ఒక విలువలు ఉండవు వీళ్ళకి. గాలి ముండా కొడుకులు అంటారు కదా,
ఇలాంటి వాళ్ళు చేరి ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదే సాంకేతిక పరంగా మనం ఏమో పైకి వెళ్తూనే ఉంటాం, కానీ బుద్ధి పరంగా మాత్రం మళ్ళీ అదే గ్రూపు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు. మొబైల్స్ లో కానీ, ల్యాప్టాప్స్ లో కానీ, వాటి కంప్యూటర్స్ లో కానీ. మరి మీకు ఇవన్నీ ఇంత టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ గా నేర్చుకుంటూ ఉండి మరి ఈ ఆలోచనలు ఎందుకు? లీస్ట్లో ఆలోచనలు అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో దీన్ని బట్టి చెప్పచ్చు. అధమ స్థాయిలోనే ఉన్నారు వీళ్ళు. రేపొద్దున ఎవరు చెప్పొచ్చారు వీళ్ళకి దొరికే జంట ఎలా దొరుకుతారో ఎవరికి తెలుసు? అంటే ఏదైనా సరే తన దాకా వస్తే గానీ తెలియదు అని అంటారు. ఒక పని జరిగింది అంటే ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి, గో హెడ్ అనాలి. అంతే అబ్బాయి నువ్వేం బాగుపడతావురా, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు అటు వెళ్ళావంటే బురదలో ఇరుక్కుపోతావురా, నువ్వు వాళ్ళని నమ్మావంటే సర్వనాశనం అవుతావురా, ఇలా మాట్లాడకూడదు. అసలు పొగడకపోయినా పర్లేదు కానీ నీకు అవసరం లేదు కదా, అంతే కదా. కాస్త చూసుకుని వెళ్ళు నాన్న అనాలి, కానీ నువ్వు మునిగి చస్తావు, నాశనం అయిపోతావు అనే మాటలు మాట్లాడతారు. సర్వనాశనం అయిపోతావు, నేల నాకిపోతావు అంటే అన్నీ నీకే తెలుసు. ఇక్కడ వాళ్ళకి ఏం తెలీదు. నువ్వు చెప్తే అతను బాగుపడతాడు, నువ్వు చెప్తే అతను నాశనం అయిపోతాడు. అంటే ఏంటంటే అంత ఈగో అన్నమాట, అంత పొగరుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళదే కరెక్ట్ అంటే వాళ్ళు చెప్పినట్టే సమాజం ఉంటుందా? ఏం అవసరం లేదు. చూడండి ఆయనలారా, మీ పనులు మీరు చేసుకోండి, మీ భవిష్యత్తు మీరు చూసుకోండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ పనులు మీరు చూసుకోండి. ఎవరు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎలా కాపురం చేశారు, వాళ్ళ పిల్లలు ఎలా పుట్టారు, ఇవన్నీ మీకు అవసరమా? ఎంతోమంది పరాయదేశీయులు వచ్చి ఇక్కడ మనకి గోతులు తవ్వినప్పుడు నోరు మూసుకుని కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఏమంటారు ఒక సిటిజన్గా ఎవరి బాధ్యతైనా నిర్వర్తించారా? అలాంటి వాళ్ళు మన ఇంటి పక్కన అద్దెకు తీసుకుని కాపురాలు చేస్తూ మనకే దేశద్రోహం చేసిన పరాయ దేశస్తులు ఎంతో మందిని ఈ మధ్య కాలంలో పట్టుకున్నారు. అది ఒక పోలీసులదేనా, గవర్నమెంట్దేనా బాధ్యత? ఒక సిటిజన్ కి అవసరం లేదా? మన ఇంటి పక్కన ఎవరు వచ్చారు, ఏ ఊరు వాళ్ళు, ఏ పని మీద వచ్చారు, అసలు ఏ ఉద్యోగం చేస్తాడు, వాళ్ళ ఆల్చాలు ఎట్లా ఉంది, వాళ్ళ పోకడ ఎట్లా ఉంది, అన్ని చూడాల్సిన బాధ్యత ఉండదా? కొత్త మనిషి వస్తే పోలీసులు చూసుకుంటారులే, గవర్నమెంట్ చూసుకుంటారు, మనమేమో ఇలాంటి వాళ్ళ మీద పడిపోదాం. అసలు మన బాధ్యత ఏంటి? అది వదిలేసి ఎక్కడో ఏదో వదిలేసి దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే బాగుపడటం ఇష్టం ఉండదు వీళ్ళకి, ఉండదు. వీళ్ళ జీవితంలో లేకపోతే వాళ్ళ జీవితంలో ఉండకూడదు. అంతే. అందుకని రే బాబు మీ పనులు మీరు చేసుకోండి. వాళ్ళు తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు చెప్పమని హిందీలో కూడా చెప్తా, కానీ మీ పనులు మీరు చేసుకోండి. ఎవరు ఎట్లా ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఇంత పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా పొడుగు వాళ్ళని చేసుకుంటే పొడుగు పిల్లలు పుట్టడం లేదా? పుడతారు కదా. వాళ్ళ మధ్యన ఉన్న అదేమంటారు ఒక స్నేహం, ఒక ప్రేమ, కలిసి జగలం అనేటువంటి భరోసా, నమ్మకం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండబట్టే ఏ ఇద్దరైనా సరే ఇలాంటి జంటల్లో పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతుంది. అసలు మీరెవర్రా బాబు వెళ్ళి ఇలా ఉంది అలా ఉంది అనడానికి అసలు మీకేమి అర్హత ఉంది? అసలు ఏ రైట్ ఉంది? అసలు ఏమీ లేదు. ఊరికే వాగటం అనమాట, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూ వాగటం, అంతే. అంతే. ఓకే, విషయాలు మాట్లాడుకోవడానికి విరక్తి వచ్చేసే అంత చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. లెక్చరర్స్ అంటేనే ఎలా చూడాలి అసలు? నా స్టూడెంట్ అంటే నా కూతురుతో సమానం అనేలాగానే ఉండాలి. అలాంటిది ఆయన లోబర్చుకొని భయపెట్టో బెదిరించో ప్రెగ్నెంట్ చేస్తే ఇంకో లెక్చరర్ ఆ విషయం తెలిసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం బాగుంటే ఆ అమ్మాయిని ఆయన కూడా బెదిరించి ఇబ్బంది పెట్టాలని చూస్తే పాప మా అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది? అలాంటి సిచ్యువేషన్లో అసలు ఎవరికి చెప్పుకోగలరు? అవును, ఏం చేయాలి మేము అలాంటి వాళ్ళని అసలు? అవును, ఇది నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలో జరిగింది కదా, తిరుపతి. చూడు, మన ప్రాంతాల్లోనే జరిగింది. సంస్కృత విశ్వవిద్యాలయం అది మనకు విన్నదే. ఎవరైనా సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ జాయిన్ అవుతారు. మరి అంత విలువైన విద్య నేర్పేవాళ్ళు ప్రొఫెసర్స్ అంటే అధ్యాపకులు, అంతే కదా. మరి వాళ్ళు ఆ స్థాయిలో ఆ పొజిషన్లో ఉండి పిల్లలతో అంటే గురువు శిష్యులు ఇక్కడ కదా. మరి చిన్న చిన్న పిల్లలే వీళ్ళు. ఒక రకంగా గురువుల్ని తల్లిదండ్రులుగా కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి స్థానంలో ఉండి వీళ్ళు వచ్చిన పిల్లల మీద కన్ను వేయడం అనేది చాలా దౌర్భాగ్యం, చాలా దరిద్రం. ఇంతకన్నా దరిద్రం, దౌర్భాగ్యం మన దేశానికి ఇంకొకటి లేదు. మరి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అంటే స్వార్థం, అంతే. స్వార్థం, ఏ విధంగా స్వార్థం అనుకోవచ్చు మ్యామ్? ఆయనకి అసలు ఏంటి అవసరం? ఇంట్లో భార్య లేకపోతే బయట ఇంకెక్కడైనా ఉంటారు కదా. నీ దగ్గర చదువుకునే పిల్లలు నువ్వు అలా చూసేది? ఇక్కడ కొన్ని చోట్ల కొన్ని చదువులకి సంబంధించిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో నేను వింటుంటాను కొన్ని బెదిరింపులు జరుగుతాయి వాళ్ళకి. మార్క్స్ వెయ్యము, సెమిస్టర్స్లో మిమ్మల్ని ఫెయిల్ చేస్తాము. ఇప్పుడు సంస్కృతం అంటే కొంచెం టఫ్, అంత తేలిగ్గా రాకపోవచ్చు అందరికీ కూడా. మరి అటువంటి సబ్జెక్టు ప్రత్యేకంగా దాంట్లో డిగ్రీలు పీజీలు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అందులో ఏదన్నా డౌట్లు తీర్చాలి,
లేకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది అన్నప్పుడు ఆ వీక్ పాయింట్ పట్టుకొని వీళ్ళని ఏమన్నా ఏడిపిస్తారా అనేది నాకు ఒక డౌట్. అవును కదా కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా ఇలాంటివి చెప్పారు నాకు. ఓకే. కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మెడికోస్ 5 సంవత్సరాలు చదివిన తర్వాత తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ వీళ్ళు వాడుకోవాలి. అవును, వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా, వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళు నడుచుకోకపోయినా, వాళ్ళు వీళ్ళకి నచ్చకపోయినా, నచ్చేదేంటి అసలు? స్టూడెంట్ నీకు ఎందుకు నచ్చాలి? ఆబ్వియస్లీ స్టూడెంట్ నీకు నచ్చడం ఏంటి? ఎందుకు నచ్చాలి? అందరూ చదువు కోసమే వచ్చారు. అందరూ కూడా సీట్ వస్తేనే అక్కడ జాయిన్ అవుతారు. అందరూ సమానంగా చదువుతారు కదా. అలాంటప్పుడు అందరినీ సమానంగానే చూడాలి. కానీ నచ్చేదేంటి నీకు? స్టూడెంట్ నీకు నచ్చడం ఏంటి? ఎగ్జాక్ట్లీ. అంటే ఒక్కొక్కళ్ళు అమాయకంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు కొంచెం గడుసుగా ఉంటారు. అలాంటప్పుడు నీకు వాళ్ళు నచ్చరా? అందరినీ సరిచేసి సమానమైనటువంటి ఒక దారిలో తీసుకెళ్ళటం అనేది గురువుల పాత్ర. అవును, క్వశ్చన్ చేసినా నచ్చరు. అవును కదా. ఎక్కువ తక్కువ చూడకూడదు స్టూడెంట్స్ని. వాళ్ళల్లో కూడా అటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా ఉండటం కోసం యూనిఫామ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చాలా కాలేజీలో ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ యూనిఫామ్స్ ఉంటాయి. అవును, ఎందుకంటే సమాన భావంగా ఉండటం కోసం. కరెక్ట్. ప్రొఫెసర్స్ కూడా అలాగే చూడాలి, ట్రీట్ చేయాలి, వీళ్ళు అలాగే ఉండాలి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు. ఆ సమానత్వం లేకుండా ఎక్కువ తక్కువలు, అమ్మాయిలు బాగుంటే ఇట్లా వెధవ పనులు చేయడము, అంటే అది దాగుతుందా ఆ విషయం? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అంటే ఈ విషయాలు తెలిసి ఇంకొక ప్రొఫెసర్ ఇంకా గొప్పవాడు అనమాట. మరి ఆ ఫొటోస్ తీసాడో ఏం తీసాడో బ్లాక్మెయిల్ చేయడం అంటే ఏంటి? ఇంకో రకంగా కూడా జరిగి ఉంటుంది. నువ్వు నాకు కూడా ఉపయోగపడు, ఇవన్నీ తీసేస్తాను అని బెదిరించాడేమో. భయపడే అమ్మాయి వెళ్ళిపోయిందేమో కేసన్నా పెట్టకుండా. తర్వాత ఫస్ట్ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ చేసి ఉండకపోవచ్చు అంటారు? అదేదో కొంచెం లీక్ అయ్యి ఉంటుంది, లీక్ అయ్యే ఉంటుంది. కాకపోతే కేసు తణుకుగా పెట్టడానికి భయపడి ఉంటుంది. ఎవరు మొత్తానికి కేసు ఫైల్ చేశారు. చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, వాళ్ళు సస్పెండ్ చేశారు, కాలేజీ యొక్క పేరు పోయింది, వీళ్ళ సెల్ఫ్గా వీళ్ళ పరువు అనేది ఒకటి వస్తుంది కదా, అది పోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ ఉద్యోగాలు 6 నెలల పాటు సస్పెండ్. ఇంకా దాంట్లో ఎంక్వైరీలు నడుస్తాయి. అది ప్రూవ్ అయితే వాడిని డిస్మిస్ చేస్తారు. ఇవన్నీ అవసరమా? జీవనోపాధి పోయింది కదా. మరి జీవనోపాధి పోతే కుటుంబం ఎలా నడుస్తుంది? ఇదంతా వాళ్ళకి గుర్తురాదా? అంటే కళ్ళు మూసుకుపోయి, అంటే వీళ్ళకి కామం అన్నమాట. కామంతో కళ్ళు మూసుకుపోతాయి అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సిగ్గు లజ్జ ఉండవు వాళ్ళకి, వయసుతో ఏమీ ఉండదు, అసలు ఏమీ గుర్తుండవు. చేస్తున్నది కనీసం తప్పు అని కూడా అనిపించదు. ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, అటు ఇటు చూస్తా, అది అలాంటిది కూడా ఉండదేమో వాళ్ళకి. అంటే వాళ్ళ స్వార్థం అంతే. వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఏదో ఒకటి చేసి అమ్మాయిని బెదిరించి భయపెట్టి, నువ్వు ఇలా చేసావు, నేను ఇక్కడ మార్కులు తీసేస్తాను, లేకపోతే నేను ఏదైనా కొట్టేస్తాను అన్నట్టు చెప్పి, అది కూడా చేయకూడదు. అది కూడా చేయకూడదు. తప్పు ఉంటే సరి చేయాలి అంతే. అక్కడ ఎక్కడ ఫాల్ట్ జరుగుతుందో అక్కడ సరిచేసి ముందుకు తీసుకెళ్ళాలి. అదే గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండే సంబంధం అలాగే ఉండాలి. అంతేగాని పర్సనల్కి తీసుకుని ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అలా కూడా చేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదన్నా తప్పు చేసింది, తప్పు చేస్తే కూడా ఆ తప్పుకి తప్పుగా దండించాలే తప్ప ఈ మార్క్స్కి దానికి లింక్ పెట్టకూడదు. కష్టపడి చదివింది కదా, చదివినందుకు రావాల్సిన మార్కులు రావాలి కదా, మరి దానికి దీనికి కూడా లింక్ పెట్టకూడదు. పెడుతున్నారు. వాళ్ళు ఎంత బాగా చదివినా ఫెయిల్ చేస్తామని చెప్పే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో కాలేజెస్లో ఇలా జరుగుతున్నాయి. మరి దానికి ఎవరు చర్యలు తీసుకోవాలి? కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. మన కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా ఉంటున్నారు, లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎట్లా ఉంటున్నారు, వాళ్ళిద్దరి మధ్యన స్టూడెంట్స్కి ప్రొఫెసర్స్కి మధ్యలో బంధం ఎలా ఉంది, అసలు వాళ్ళు ఎటువంటి అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక గురు శిష్యుల సంబంధాలతో ఒక మంచి వాతావరణంలో చదువు సాగుతుందా లేదా అనేది వాళ్ళు చెక్ చేయాలి. ఎక్కడన్నా వాళ్ళకు కూడా ఫాల్ట్లు కనిపిస్తే వాళ్ళకి మీటింగ్స్ తీసుకొని వాళ్ళకి చెప్తూ ఉండాలి. మీరు పిల్లల్ని సరిచేయండి, మన కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది, మంచి రిజల్ట్ రావాలి, మంచి స్టూడెంట్స్గా వాళ్ళు బయటకు వెళ్ళాలి. మనం ఏదైతే నేర్పుతున్నామో సంస్కృతం అనే విద్య మంచిగా అది నలుదిక్కులా వ్యాపించాలి. మన ఆది భాష సంస్కృతం. అవును. మరి అటువంటి ఆది భాష మర్చిపోతున్నాం. అందుకనే ఇప్పుడు ప్రత్యేకంగా యూనివర్సిటీలు అది చదవాలనుకున్న వాళ్ళు అందులోకి వెళ్ళి చదవడం అనేది జరుగుతుంది. ఆ భాషని ప్రోత్సాహం చేయడము, ముందుకు తీసుకెళ్లడము, డెవలప్ చేయడం అన్నమాట. అది పోయి ఈ పనులు చేయడం, దానికి తగ్గ చర్యలు యాజమాన్యం తీసుకోవాలి. అదే పనిగా పిల్లలకు కూడా ధైర్యం చెప్పడానికి ఏదో ఒక క్లాసెస్ పెట్టడమో, లేకపోతే బయట నుంచి ఎవరైనా తెప్పించడము, అన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని,
తర్వాత జనరల్ నాలెడ్జ్ని, పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొనే శక్తిని ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, మెడికల్ ఏంటి, డిగ్రీ కాలేజ్ ఏంటి, స్కూల్ ఏంటి, ఎనీ విద్యాలయాల్లో వీళ్ళు ముందు ఇవి మోరల్స్ ఇవన్నీ నేర్పాలి. తర్వాత వాళ్ళ గురు శిష్యుల సంబంధాన్ని ఒక సక్రమంగా సాగించాలి. ఇదేం సంబంధాలు, అసలు దేశం ఎటుపోతుందని ఎన్నిసార్లు అనుకున్నా కూడా తీరటం లేదు. ఇక బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇక పచ్చిగా అందరినీ తిట్టాలి. ఈ లెక్చరర్స్ అని, ప్రొఫెసర్స్ అని అందరినీ ఏకబెట్టి ఉతికేయాలన్నమాట. అప్పుడన్నా ఒకరిని చూసి ఒకడు బాగుపడతాడేమో, ఒకరిని చూసి ఒకడు మారతాడేమో. గురువుకుండే వాల్యూ కూడా అసలు పోయింది. గురువు అనేవాడు 25 ఏళ్ల వయసులోనే టీచింగ్లోకి వస్తాడు. బిఏడో ఎంఏడో ఏదో చేసి వస్తాడు. వచ్చినప్పుడు 25 ఏళ్ళు ఉండనివ్వండి, 50 ఏళ్ళు ఉండనివ్వండి, అతను గురువు అంటే గురువే. ఆ వయసు ఎందుకు అక్కడ? నీ పాత్ర ఏంటి అక్కడ? నువ్వు గురువువి, నువ్వు బోధించాలి. నువ్వు ఆ దృష్టితోనే నువ్వు బోధించి వెళ్ళు. నువ్వు చిన్నవాడివి కాబట్టి, నీకు 25 ఏళ్ళు కాబట్టి, డిగ్రీ చదివే అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయి కాబట్టి, నీకు వయసు కుదిరింది కాబట్టి అని ఏదో ఆలోచనలు ఎందుకు? ఇప్పుడు లవ్లు అలాగే జరుగుతున్నాయి, తర్వాత చెడిపోటాలు అలాగే జరుగుతున్నాయి, నాశనం అవడం అలాగే జరుగుతుంది. ఆ దృష్టే ఉండకూడదు, ఆ దృష్టే వేరుండాలి. గురువు బోధించే దృష్టితో ఉండాలి. స్టూడెంట్ ఎప్పుడు కూడా ఆయన చెప్పే మాటల మీద దృష్టి పెట్టాలి, ఆయన ముఖం మీద, ఆయన బాడీ మీద కాదు. అంతే కదా, వెళ్ళింది దేనికి? చదువు కోసం. అది చదువు మీద దృష్టి పెట్టు. మనిషి ఎలా ఉన్నా, ఏ వయసు వాడైనా ఆయన గురువే. స్టూడెంట్ ఎలా ఉన్నా, ఏ వయసు అయినా స్టూడెంటే, శిష్యులే. ఈ ధోరణి ఎప్పుడైతే వస్తుందో ఈ పనులన్నీ జరగవు. వీళ్ళు కఠినంగానే శిక్షించాలి ఇలాంటి వాళ్ళని. అనవసరంగా అమ్మాయి భవిష్యత్తు నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో ఏం చెప్తుంది, చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం చెప్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయింది, వాళ్ళ చుట్టుపక్కల ఊరంతా పాకే ఉంటుంది. నువ్వు అన్నట్టు ఆ అమ్మాయి ఏదన్నా వీక్ మైండ్తో ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఎవరు? కాలేజా? ఆ ప్రొఫెసర్సా? మళ్ళీ ప్రెగ్నెంట్. అవసరమా ఇవన్నీ? బలవంతంగా ఆడపిల్లల్ని లొంగ తీసుకునే రాక్షసుల్ని ఏం చేయాలి? సస్పెండ్ చేసి ఉద్యోగం తీయటం కాదు, వీళ్ళకి చట్ట ప్రకారం శిక్షలే వేయాలి. కరెక్ట్. ఓకే, అదే సరైంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు